ఇప్పటివరకు గల్ఫ్ దేశాలని మిలిటరీ స్థావరాలని టార్గెట్ చేస్తున్న ఇరాన్ ఈసారి నేరుగా అమెరికాపై ఫోకస్ చేసిందా? డెడ్లీ డ్రోన్లతోటి విధ్వంసం సృష్టించాలని డిసైడ్ అయిందా? ఇప్పటికీ ఆ దిశగా అడుగులు వేసిందా? అవునని అంటుంది అమెరికా టాప్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ FBI. తమ దేశ పశ్చిమ తీరంలోని కాలిఫోర్నియా లక్ష్యంగా ఇరాన్ డ్రోన్ దాడులకి దిగబోతున్నట్టుగా సంచలన ప్రకటన చేసింది. ఆ ప్రకటనే అగ్రరాజ్యాన్ని షేక్ చేస్తుంది. ఇంతకు ఇరాన్ నిజంగా అమెరికాపై డ్రోన్ అటాక్కి సిద్ధమైందా? తన సూసైడ్ డ్రోన్లను కాలిఫోర్నియా తీరానికి పంపించిందా? అదే నిజమైతే ఈ యుద్ధం ఎలాంటి మలుపు తిరగబోతోంది? వాచ్ దిస్. మిడిల్ ఈస్ట్ వార్లో బిగ్ ట్విస్ట్, అమెరికాపై ఇరాన్ ఫోకస్. డెడ్లీ డ్రోన్లతో డైరెక్ట్ అటాక్, సీక్రెట్ బయటపెట్టిన FBI. అమెరికాపై ప్రత్యక్ష దాడి ఎలా సాధ్యం? ఇరాన్ ప్లాన్ ఏంటి? యుద్ధం మీరు మొదలుపెట్టారు, ముగించేది మాత్రం మేమే. ఇరాన్ చెప్పిన ఈ మాటను ఎవరూ సీరియస్ గా తీసుకోలేదు. అమెరికాను ఓడించేసి నా దేశానికి లేదని చాలా త్వరగానే ఇరాన్ ఓటమి పాలవుతుందని లెక్కలు కట్టేశారు. కానీ మొండివాడు రాజు కంటే బలవంతుడు అన్న నానుడిని గుర్తు చేస్తూ అమెరికాకే చుక్కలు చూపిస్తోందా దేశం. గల్ఫ్ దేశాల్లోని అమెరికా మిలిటరీ స్థావరాలపై ఓ రేంజ్ లో విరుచుకుపడుతోంది. అమెరికాకు వీలైనంతగా డ్యామేజ్ చేసే దిశగా చీప్ సూసైడ్ డ్రోన్లతో అగ్రరాజ్యానికి చుక్కలు చూపిస్తోంది. ఇప్పుడు అవే డ్రోన్లను అమెరికా వరకు పంపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వేల డ్రోన్లతో అమెరికాపై ప్రత్యక్ష దాడులకు సన్నాహాలు జరుగుతున్నాయి. తాము డిసైడ్ అయితే ఏం చేయగలమో అమెరికాకు చూపించడమే ఇరాన్ లక్ష్యంగా కనిపిస్తోంది. తాజాగా ఈ నిజాలను అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ బయటపెట్టింది. పశ్చిమ తీరంలోని కాలిఫోర్నియా లక్ష్యంగా ఈ దాడులు జరిగే అవకాశం ఉందని ఒక అంతర్గత బులెటిన్లో పేర్కొంది. FBI విడుదల చేసిన సమాచారం ప్రకారం 2026 ఫిబ్రవరి ప్రారంభం నుంచే ఇరాన్ ఈ వ్యూహాన్ని అమలు చేయాలని భావించింది. గుర్తు తెలియని నౌకల ద్వారా అమెరికా ప్రాదేశిక జలాల సమీపానికి చేరుకుని అక్కడి నుంచి మానవరహిత విమానాల ద్వారా కాలిఫోర్నియాలోని కీలక ప్రాంతాలపై ఆకస్మిక దాడులు చేయడమే ఇరాన్ లక్ష్యమని నిర్ధారించింది. ఒకవేళ ఇరాన్ భూభాగంపై అమెరికా దాడులు చేస్తే దానికి ప్రతిగా ఈ డ్రోన్ వారు మొదలు పెట్టాలని టెహ్రాన్ యోచిస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. అయితే ఈ దాడులు ఎప్పుడు జరుగుతాయి, ఖచ్చితమైన లక్ష్యాలు ఏవి అనే అంశాలపై స్పష్టమైన సమాచారం లేనప్పటికీ భద్రతా దళాలు అప్రమత్తంగా ఉండాలని FBI సూచించింది. నిజానికి ప్రస్తుతం జరుగుతున్న పోరులో ఇరాన్ తన డ్రోన్ సామర్థ్యాన్ని ఇప్పటికే ప్రదర్శించింది. అయితే తాజాగా అమెరికా జరిపిన దాడులతో ఇరాన్ సామర్థ్యం కొంతమేర తగ్గినట్టు నిపుణులు భావిస్తున్నారు. అయినప్పటికీ అమెరికా పశ్చిమ తీరంలో ఎల్ షరీఫ్ విభాగం అలర్ట్ అయింది. మతపరమైన కట్టడాలు, సాంస్కృతిక కేంద్రాలు రద్దీగా ఉండే ప్రాంతాల్లో పెట్రోలింగ్ ను ముమ్మరం చేసింది. Strikes. We've been aware of that information. We've been working collaboratively through the SOC, which we established right after the war began, the State Operations Center, working with the Office of Emergency Service, but also working locally to make sure we transmit any information that we have received, and we're aware of that, which has been reported, I think, by ABC7. We're aware of that information, and we transfer that information in real time to our local partners. FBI రిపోర్టులపై కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్ రియాక్షన్ ఇది. ఈ ముప్పుపై నిరంతరం సమీక్షిస్తున్నామని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేకపోయినా భద్రతా బలగాలు మాత్రం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నాయని తెలిపారు. ఇదే అంశంపై డొనాల్డ్ ట్రంప్ కూడా స్పందించాడు. తానేమీ భయపడ్డం లేదని, అమెరికా భద్రతా వ్యవస్థలు సిద్ధంగా ఉన్నాయని ధీమా వ్యక్తం చేశాడు. కానీ ఇరాన్ నిజంగానే అమెరికాపై డ్రోన్ దాడులు నిర్వహించగలదా అంటే టెక్నికల్ గా సాధ్యమే, కానీ ఆచరణలో మాత్రం చాలా కష్టం. ఎందుకంటే ఇరాన్ దగ్గర ఉన్న షాహద్ 136 వంటి సూసైడ్ డ్రోన్లు సుమారు 2000 నుండి 2500 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలవు. ఇరాన్ నుండి నేరుగా అమెరికాకు ఉన్న దూరం 10,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ. కాబట్టి ఇరాన్ తన భూభాగం నుండి అమెరికాపై డ్రోన్లు ప్రయోగించలేదు. FBI హెచ్చరించినట్టు అమెరికా తీరానికి సమీపంలో ఉండే నౌకల నుంచి లేదా మెక్సికో వంటి పొరుగు దేశాల నుండి డ్రోన్లు ప్రయోగించే అవకాశం ఉంది. మరోవైపు ఇరాన్ తన వాణిజ్య నౌకలను, గూఢచారి నౌకలను డ్రోన్ లాంచర్లుగా మార్చుకునే అవకాశం ఉంది.
అంతర్జాతీయ జలాల్లో ప్రయాణించే సాధారణ ఓడ నుండి డ్రోన్లు ప్రయోగించి అమెరికాలోని కాలిఫోర్నియా వంటి పశ్చిమ తీర నగరాలను లక్ష్యం చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. టెహ్రాన్ డైరెక్ట్ అటాక్ కంటే అసిమెట్రిక్ వార్ఫేర్ పైనే ఎక్కువ ఆధారపడుతుంది. మెక్సికోలో కొన్ని క్రిమినల్ గ్యాంగులతో లేదంటే అక్కడ ఉన్న తమ ఏజెంటుతో కలిసి చిన్నపాటి డ్రోన్లను సరిహద్దులు దాటించి దాడులు చేసే ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. అంతేకాదు అమెరికా లోపలే ఉంటూ స్థానికంగా దొరికే డ్రోన్లు ఉపయోగించి దాడులను చేసే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేం. అయితే అమెరికా కోస్ట్ గార్డ్ నావికాదళం తమ తీర ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటాయి. అనుమానాస్పద నౌకలను గుర్తించడం వారికి పెద్ద కష్టం కాదు. అమెరికా రక్షణ వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత పటిష్టమైనది. పేట్రియాట్ థాడ్ వంటి వ్యవస్థలతో ఇరాన్ ప్రయోగించే డ్రోన్లను గాల్లోనే కూల్చివేసే అవకాశాలున్నాయి. అయితే ఇక్కడ ఇరాన్ వ్యూహం అమెరికాను ఓడించడం కాదు, ఆ దేశాన్ని ఆర్థికంగా మిలిటరీ పరంగా దెబ్బ కొట్టడం. ఇందులో భాగంగానే కేవలం 20,000 విలువైన చీప్ డ్రోన్లతో అమెరికాను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వాటిని కూల్చడానికి అమెరికా లక్షల డాలర్ల విలువైన మిస్సైళ్లను వాడాల్సి వస్తోంది. ఫలితంగా ఈ యుద్ధం సుదీర్ఘంగా జరిగితే అమెరికా చేతులెత్తేయాల్సి రావచ్చు. ఇదిలా ఉంటే మధ్యప్రాచ్యంలో ఉన్న అమెరికా టెక్ కంపెనీల కార్యాలయాలు, డేటా సెంటర్లను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ ప్రకటించింది. తస్నిమ్ న్యూస్ ఏజెన్సీ విడుదల చేసిన నివేదికలో శత్రు టెక్నాలజీ మౌలిక సదుపాయాలపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నామని పేర్కొంది. టెలిగ్రామ్లో చేసిన పోస్టులో ఖతర్, ఇజ్రాయెల్, యుఏఈ, బహ్రెయిన్లలో ఉన్న మొత్తం 29 కార్యాలయాలు, డేటా సెంటర్లు, పరిశోధన కేంద్రాల్ని లక్ష్యాలుగా పేర్కొంది. ఇరాన్ టార్గెట్ లిస్టులో గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ తో పాటు ఎన్విడియా, పాలాంటిర్ టెక్నాలజీస్, ఐబిఎం, ఒరాకిల్ కార్పొరేషన్ కంపెనీలు కూడా ఉన్నాయి. అదే సమయంలో బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలపై కూడా దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. అలాంటి ప్రాంతాల నుంచి కనీసం 1 కిలోమీటర్ దూరంలో ఉండాలని ప్రజలకు సూచించింది. మధ్యప్రాచ్యంలో చాలా టెక్ కంపెనీలకు పెద్ద స్థాయి కార్యకలాపాలు ఉన్నాయి. డేటా నిల్వ అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ అనేక ప్రాంతీయ డేటా సెంటర్లు ఏర్పాటయ్యాయి. ముఖ్యంగా ఇజ్రాయెల్ సైబర్ సెక్యూరిటీ రంగంలో ప్రముఖ కేంద్రంగా మారింది. ఎన్విడియాకు ఇజ్రాయెల్లో సుమారు 5,000 మంది ఉద్యోగులున్నారు. 2019లో ఇజ్రాయెల్కి చెందిన స్టార్టప్ మెలనోక్స్ ను సుమారు $7 బిలియన్ కొనుగోలు చేసింది. మొత్తంగా అమెరికాను మిలిటరీగా, ఆర్థిక పరంగా దెబ్బకొట్టడమే లక్ష్యంగా ఇరాన్ వ్యూహాలు చేస్తోంది. సింపుల్ గా సూసైడ్ డ్రోన్లతోనే అగ్రరాజ్యానికి చుక్కలు చూపిస్తోంది. ఈ యుద్ధం ఎంత సుదీర్ఘకాలం సాగితే అమెరికా అంతగా నష్టపోవడానికి అవకాశాలున్నాయి. ఎఫ్బిఐ హెచ్చరించినట్టు ఒకవేళ అమెరికాలో ఇరాన్ డ్రోన్ దాడులకు దిగితే మాత్రం ఈ యుద్ధం విధ్వంసక మలుపు తిరగడం ఖాయం. ఎందుకంటే ఈ దాడి తర్వాతే విధ్వంసక ఆయుధాలు యుద్ధంలో ఎంట్రీ ఇస్తాయి.